boosting and ఏంటమ్మా? What is adaptive boosting? What is adaptive boosting? Online. What is adaptive boosting? Is adaptive boosting online, offline? వీకర్ లెర్నర్స్ ని పవర్ అప్ చేస్తాం సార్. కంబైన్ చేసి డేటాని మనం డివైడ్ చేసుకుంటాము. ఉన్న డేటాని డివైడ్ చేసుకొని దాంట్లో ఉన్న వీకర్ సెక్షన్స్ ని బూస్ట్ అప్ చేస్తాం. దాన్ని అడామ్ అంటారు. అడా బూస్టింగ్. ఇంకా ఆన్లైన్ వీక్ లెర్నర్స్ ని స్ట్రెంగ్తెన్ చేయాలి. వీక్ లెర్నర్స్ ని స్ట్రెంగ్తెన్ చేసి ఏం చేస్తాం? సరేనమ్మా, చూడండి. సో యాజ్ యూజువల్ గా ఏదైతే మోడల్ దట్టింగ్ బట్ మనం మష్రూమ్స్ డేటా తీసుకున్నాం, వాటిలో గుడ్ మష్రూమ్ ఏది, బ్యాడ్ మష్రూమ్ ఏది అని చెప్పేసి ఐడెంటిఫై చేయాలన్నమాట. ప్రిడిక్టివ్ అనలిటిక్స్. ఓకేనా? సో ఎలా ప్రిడిక్ట్ చేద్దాం అనేది చూద్దాం. కాన్సెప్ట్ అయినా క్లియర్ గా ఉండండి. కోడింగ్ మీరు కష్టపడి ఇంత చేయాల్సిన అంత అవసరం ఉండదు. కామన్ కోడింగ్ ఉంటుంది. అర్థమవుతుంది. మీకు కష్టపడేది కాన్సెప్ట్ నేర్చుకొని, ఆ కాన్సెప్ట్ నేర్చుకోవడానికి కూడా అవ్వట్లే మీకు క్లాస్ ఉన్న తర్వాత కూడా. వెళ్ళి అవ్వంగలోనే ఒక 1 minute 2 minutes దాని మీద ఓపెన్ చేసి చూసినారు ఒకళ్ళైనా. ఇక్కడ మూస్తే మళ్ళీ నెక్స్ట్ డే జరగటమే. ఎలా వ్యవహారాలకు ఉన్నంత ఇది చదివేదానికి లేదు. ఎగ్జామ్ పెడితే ఒక్కళ్ళు రాయలే సరిగ్గా. చూడండి ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి. క్లాస్, డిఫరెంట్ క్లాస్ ఉంది. క్యాప్ షేప్, క్యాప్ సర్ఫేస్, క్యాప్ కలర్, అంటే నథింగ్ బట్ మష్రూమ్ యొక్క డిఫరెంట్ షేప్స్, డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ సైజెస్. అర్థమవుతుంది. ఇలా డిఫరెంట్ కాలమ్స్ ఉన్నాయి మనకి. అర్థమవుతుందండి. చూద్దాం అసలు. సో టోటల్ డేటా చూసినారా ఎలా ఉందో? ఎలా ఉంది? అంతా క్లాసిఫైడ్ డేటా, నథింగ్ బట్ ఆబ్జెక్ట్ డేటానే ఉంది. ఇక్కడ ఒక్క కాలం కూడా మనకి కంటిన్యూస్ డేటా అనేదే లేదు. చూడం, ఓన్లీ 23 కాలమ్స్. ఒకసారి చూడండి, 23 కాలమ్స్. టోటల్ డేటా ఎంత ఉంది? 8124 ఎంట్రీస్ ఉన్నాయి. ఓకేనా? సో నెక్స్ట్ ఏడిఏ. సో క్లాస్ ఏదైతే ఉందో ఇది మనకి ఇంపార్టెంట్. ఇది క్లాస్. ఒకసారి చూద్దాం ఏమేమి క్లాస్ టైప్స్ ఉన్నాయి, వాల్యూ కౌంట్స్ ఏమేమి ఉన్నాయి. సో ఈపీ మాక్సిమం ఎంత ఉంది? ఈ క్లాస్, పి క్లాస్ ఉంది. చూడండి, ఈపీ 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 రెండు అన్ని మనకి ఎంత చూసినా ఈపీ రెండు క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. సో ఒకసారి చూడండి, దాని యొక్క C1 యూజ్ చేసి కౌంట్ ప్లాట్ తీసుకున్నారు. సో దేనికి తీసుకున్నారు? డేటాకి అట్ ది సేమ్ టైం క్లాస్. ఓకేనా? టోటల్ డేటాకి తీసుకున్నారు, అట్ ది సేమ్ టైం క్లాస్ తీసుకున్నారు. సో చూడండి ఒకసారి, పి క్లాస్, ఈ క్లాస్. టోటల్ కౌంట్ ఎంత? 4000 అండ్ అబౌవ్ ఉన్నాయి. 4000 ఓన్లీ క్లాస్ ఏ కదా. క్లాస్ ఈ, క్లాస్ పి. ఓన్లీ క్లాస్ ఏ ఎంత ఉంది? 4208 అండ్ క్లాస్ పి అనేది 3916 ఉన్నాయి. ఓకేనా? సో ఒకసారి డేటా డిస్క్రైబ్ చేద్దాం. చూడండి, కౌంట్, యూనిక్ వాల్యూస్, టోటల్ కౌంట్ అన్ని సేమ్ ఉన్నాయి. చూడండి, మాక్సిమం అంటే మనకి ఎక్కడ నల్ వాల్యూస్ లేవు డేటాలో. సో యూనిక్ వాల్యూస్, టాప్, నథింగ్ బట్ ఫ్రీక్వెన్సీ అన్ని తీసుకున్నాం. సో ఇక్కడ ట్రాన్స్పోజ్ ఎందుకండి? ట్రాన్స్పోజ్ ఏమవుతుంది? డేటా ఇంకా కాలమ్స్ రోస్ గా కన్వర్ట్ అవుతాయి. చూడండి, సో ఇక్కడ తీసుకుని ఒకసారి కాలమ్స్ వచ్చినాయి. చూడండి, సేమ్ యూనిక్ వాల్యూస్ తెలియట్లేదు కాబట్టి ఏం చేసినాను నేను? ట్రాన్స్పోజ్ చేశాను. వాటి యొక్క కౌంట్, వాటి యొక్క యూనిక్ వాల్యూస్,
టాప్ నథింగ్ బట్ ఫ్రీక్వెన్సీ స్టాప్ వాల్యూ ఎంత అని చెప్పేసి. ఓకేనా. సో నాకున్న ప్రతి కాలం కి డేటా అనేది డిస్ప్లే అయింది. ఎవరి కాలం నాకు ఎంత ఉంది కౌంట్ 8124 ఉంది. అండ్ డిఫరెంట్ యూనిక్ వాల్యూస్ ఉన్నాయి. అంటే ఒక దాంట్లో ఇక్కడ చూడండి క్లాస్ లో ఓన్లీ 2 యూనిక్ వాల్యూస్ ఉన్నాయి. క్యాప్ షేప్ లో 6 ఉన్నాయి. క్యాప్ సర్ఫేస్ లో 4 ఉన్నాయి. క్యాప్ కలర్ లో 10 ఉన్నాయి. ఇలా డిఫరెంట్ గా ఉన్నాయి అనమాట. ఓకేనా. సో ఒకసారి చూడండి నెక్స్ట్ ఏదైతే డేటా మనకు అవుట్పుట్ కాలం ఏంటి ఇప్పుడు అవుట్పుట్ కాలం డిపెండెంట్ కాలం క్లాస్ అది ఎన్ని మనం మెన్షన్స్ నథింగ్ బట్ ఇన్పుట్ డేటా ఎన్ని తీసుకున్నా సరే స్పెసిఫికేషన్స్ ఓవరాల్ గా అది ఏ క్లాస్ కింద వస్తుందని చెప్పేసి మనం తెలుసుకోవాలి. ఓకేనా. సో అది ఉంది మనకి ఎన్ని క్లాసులు ఇచ్చినారు యూనిక్ క్లాసెస్ ఓన్లీ 2 ఉన్నాయి ఈ అండ్ పి. సో మనకి ఇది ఒకటే అవుట్పుట్ కాలం కాబట్టి ఇన్పుట్ కాలం లో నుంచి ఏం చేసినాను క్లాస్ ని డ్రాప్ చేసేసినాను. ఓకేనా. డ్రాప్ చేసి దాన్ని అవుట్పుట్ కాలం లో తీసుకున్నాను. అర్థమవుతుంది. సో ఇప్పుడు ఏదైతే డేటా తీసుకున్నా నాకు ఇప్పుడు ఈడీఏలో నాకు ఏమన్నా డేటాలో మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయా ఏం లేవు. నేను ఎటువంటి డేటా క్లీనింగ్ డేటా వ్రాంగ్లింగ్ చేయాల్సినంత నీడ్ రాలేదు. సో ఒకసారి ఉన్న డేటాకి ట్రైన్ టెస్ట్ పెట్టి అప్లై చేస్తాను. సో టెస్ట్ సైజ్ ఎంత అండి 20% ఆఫ్ డేటా టెస్ట్ తీసుకున్నాను అండ్ 80% ఆఫ్ డేటా ట్రైనింగ్ తీసుకున్నాను. ఓకేనా. ఒకసారి డిఫాల్ట్ మోడల్ ఒకసారి అప్లై చేద్దాం. సో యాజ్ యూజువల్ గా మోడల్ ఇంపోర్ట్ చేసుకున్నాను. మోడల్ ని సేవ్ చేసుకున్నాను. అట్ ది సేమ్ టైం టెస్ట్ డేటాని పిక్ చేసినాను. సారీ ట్రైన్ డేటాని పిక్ చేసినాను. ఓకేనా. సో ఏదైతే చేసినానో ఎక్స్ట్రైన్ ఎక్స్టెస్ట్ డేటాని వాటి యొక్క ప్రిడిక్షన్స్ తీసుకున్నాను. సో వెన్ యూ ఆర్ కంపేరింగ్ ది యాక్యురసీ వి నీడ్ టు టేక్ వై ట్రైన్ అండ్ ఎక్స్ ప్రిడిక్షన్స్. ఏదైతే వై ప్రిడిక్షన్స్ ఎక్స్ ప్రిడిక్షన్స్ ఉన్నాయో సేమ్ తీసుకుంటాం అండ్ క్రాస్ వాలిడేషన్. క్రాస్ వాలిడేషన్ కాలేదు. So is it good model? Is it good model? మా ఇది గుడ్ మోడలా. సో చూడండి నాకు క్రాస్ వాలిడేట్ డేటా చేసినప్పుడు నాకు 92% వచ్చింది. ట్రైన్ టెస్ట్ 100% అక్యురసీ వచ్చింది నో ఇష్యూ. బట్ నాకు క్రాస్ వాలిడేషన్ చేసినప్పుడు ఎంత వచ్చింది 92నే వచ్చింది. సో వీ నీడ్ టు చెక్ అగైన్. సో నేను ఏం చేసినాను హైపర్ పారామీటర్ ట్రైనింగ్ యూజ్ చేసి బెస్ట్ ఎన్ ఎస్టిమేటర్స్ బెస్ట్ వాల్యూ తీసుకున్నాను. సో ఒకసారి చూద్దాం. ర్యాండమ్ సెర్చ్ కూడా ఇవ్వచ్చు అక్కడ. ర్యాండమైజ్ సెర్చ్ ఇంకోటి ఉంటుంది. అందులో ఐడి పెట్టాలి. ర్యాండమ్ అనేది నువ్వు వాల్యూ చేంజ్ అవుతా ఉంటుంది. ఛాన్స్ ఐడి చేంజ్ పెట్టాలి. అవుతా ఉండటం వల్ల మనకి ఎగ్జాక్ట్ వాల్యూ ఏది తీసుకోవాలో పరం తీసుకుంటా ఉండాలి ట్యాబ్. క్లారిటీ ఉండదు. దానివల్ల ఏమవుతుంది యాక్యురసీ ఇంక్రీజ్ అయ్యే తర్వాత అవుతుంది. అందుకని మనం ర్యాండమ్ సెర్చ్ తీసుకోవాలన్నమాట. గ్రిడ్ సెర్చ్ తీసుకుంటాం. పరం తీసుకుంటే ఏంటంటే మొత్తం డేటా మొత్తం ఏది తీసుకుంటాం పరం This was taking this much. ఒక్కళ్ళని చేస్తున్నారమ్మా ఎస్విఎం డేటా టైటానిక్ డేటా సెట్స్ పైన టైం తీసుకున్నా మొత్తం చేసేది అంటే కోడి ఎక్కడ తీసుకొని చేసేసారు. చెప్పు సి అంటే ఏంటిది? ఎస్టిమేట్ అంటే ఏంటిది? కెమెరాలు అంటే అందులో 10 మాడ్యూల్స్ ఉన్నాయి. అందులో 10 మాడ్యూల్స్ వచ్చేసి ఎస్పిఎం వచ్చినట్టు. కోడింగ్ కూడా ఇంపార్టెంట్. కోడ్ ఏంటంటే ఒక్కొక్కటి చేసే కొద్దీ అలవాటు అయిపోతుంది. ఏ చేసినా మనం ఏం చేసినాం ఏమన్నా చేంజ్ చేస్తున్నామా కోడ్ మరి
అదే వచ్చింది ఎగ్జామ్ లో కోడే రాసేది. సార్ ఒకసారి కెర్నల్ రీస్టార్ట్ చేయండి సార్. అవుతుంది. రన్ అవుతుంది. చూడబట్టి 10 minutes, 5 minutes, very simple time. ఎక్కువ పట్టింది రీజనబుల్. ఒక్కొక్కరికి హాఫ్ డే ఫుల్ డే అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎస్విఎం నేను చూసిన వాళ్ళలో హాఫ్ డే ఫుల్ డే టైం తీసుకున్నారు. నాది కొత్తదే అప్పుడు, నాది కూడా త్వరగానే అయిపోయింది. చిక్కులు అయిపోయింది సెకండ్స్ లో అయిపోతుంది. బెస్ట్ ల్యాప్టాప్ లో పని బాగా ఓల్డ్ వర్షన్ అది పైజాన్ సప్పలాగుతుంది కర్నలు. రీస్టార్ట్ అవుట్ ఆల్ అవుట్పుట్ సెకండ్ మళ్ళీ ఫస్ట్ కనెక్ట్ చేయాల్సి పని. అసలు ఏంటి రాదు. సారీ సార్. ఏసీ ల్యాప్టాప్ బెటర్, ల్యాప్టాప్ వేడైతే చేస్తుంది. పైన మళ్ళీ నాకు మళ్ళీ ఫస్ట్ నుంచి సార్ ఫస్ట్ కాడ నుంచి మొత్తం చేసి వచ్చింది సార్. ఫస్ట్ నుంచి కొట్టాను. పైన అయిపోయింది, ఇప్పుడు అయిపోయింది. రన్ అవుతుంది కదా. టైం తీసుకుంటుంది అంటే ఇదే సార్ ఎస్ఎస్సివి. నోట్స్ పెట్టించి రాస్తాను. అవునీ అమ్మా, మీకు అంత కంగారు ఎందుకు? నోట్స్ రాస్తాను. చెల్లికి నిజంగానే కదా సార్. Okay, this was taking this much time. ఏం నిద్రపోతున్నా? ఏసీలో ఉంది నిద్రపోనికా? ఎంత చక్కగా నిద్రపోతున్నావా వెంకటేష్? మా వెనక మళ్ళీ కూర్చొని నిద్రపోతే ఎలా అమ్మా చెప్పు? ఇక తాగి ప్రాక్టీస్ చేసుకోవటం, రాత్రులు తిరగటం, పగలు నిద్రపోవటం ఇన్స్టిట్యూట్కి వచ్చి.
మన రమేష్ చక్కగా నీట్గా నిద్రపోతాడు. రమేష్ మీరు కూర్చున్నది ఎవరైతే ఈ రూమ్ లో నిద్రపోవడానికే కూర్చున్నారని అర్థం. ఒక్కరోజే కనిపించినావు నాకు. అదే ఒక్కరోజు కనిపించినావు నాకు. కనిపించిన రోజు అంతే, దొరికితే దొర, దొరకపోతే దొరికితే దొంగ, దొరకకపోతే దొర. ఒక్కరోజు దొరికినావు. Why sir this was taking this much time? సార్ మాకు పంపించండి సార్, మా అంత తెలియదు. యాక్చువల్గా అంత టైం తీసుకోదు. సార్ లేదా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, మేము చేస్తాము. వేరే థియరీ చెప్తాము. అవి వాగితే మళ్ళీ ఇబ్బంది. రన్ అవుతుంది ఇది కోడ్. చెప్పండి మేడం. అవునా, సరే సరే సరే. సరే చూడండి అమ్మా, చెప్పేస్తాను. శివాని మేడానికి ఏఐఎంఎల్ రెజ్యూమ్ షేర్ చేయండి. ఎడిట్ చేసుకోండి. ఏఐఎంఎల్ ఉండే ప్రాజెక్ట్స్ పెట్టి చేయండి. మనది అనాలిసిస్ ప్రాజెక్ట్స్ పెట్టి కాదు. ఏ రెజ్యూమ్ ఆ రెజ్యూమ్ సపరేట్ పెట్టుకోండి. ఓకేనా? అయిపోయింది సార్, అది వచ్చింది. అమ్మయ్య, చూడండి అమ్మా. ఎన్ ఎస్టిమేటర్స్ ఎంత వచ్చింది? 20 వచ్చింది. ఎడాబోస్ట్ ఒకసారి చూడండి. సో మనం ఏం చేసినాం? ఫీచర్ ఇంపార్టెన్స్. ఓకేనా? ఫీచర్ ఇంపార్టెన్స్ నథింగ్ బట్ ఏం తీసుకున్నాం? గ్రిడ్ ఏదైతే బెస్ట్ ఎస్టిమేటర్ తీసుకున్నామో దాంతో ఫీచర్ ఇంపార్టెన్స్ తీసుకున్నాం. నథింగ్ బట్ చూడండి, ఇక్కడ మనం ఉన్న డేటాలో టోటల్ కాలమ్స్ కన్సిడర్ చేసుకుంటున్నాం. సో ఇంపార్టెంట్ ఫీచర్, ఇంపార్టెంట్ కాలమ్స్ ఏవి అని చెప్పేసి లెక్క. ఓకేనా? సో ఇక్కడ చూడండి, కాలమ్స్ ఈక్వల్ టు ఇంపార్టెన్స్ అని తీసుకున్నారు. ఇప్పుడు ఫీచర్ ఇంపార్టెన్స్ నథింగ్ బట్ డేటా ఫ్రేమ్ లో ఉన్న బెస్ట్ ఎస్టిమేటర్ యూజ్ చేసుకొని టోటల్ డేటాలో మనకి డిఫాల్ట్ గా మనకి సమ్ యాక్యురసీస్ వచ్చినాయి. సో యాక్యురసీస్ బేస్ చేసుకొని మనం ఏం చేసినాం? హైపర్ పారామీటర్ ట్యూనింగ్ చేసినాం. సో నాకు ఎన్ ఎస్టిమేటర్స్ ఎట్ ది రేంజ్ ఆఫ్ 20 దగ్గర నాకు బెస్ట్ ఎస్టిమేటర్ వచ్చింది. సో ఈ బెస్ట్ ఎస్టిమేటర్ తో పాటు నేను ఏం చేసినాను? బెస్ట్ ఎస్టిమేటర్ టోటల్ డేటా కన్సిడర్ చేసుకొని దాంట్లో ఫీచర్ ఇంపార్టెన్స్ ఏంటని కన్సిడర్ చేసుకుంటున్నాను. ఓకేనా? సో ఫ్రమ్ ఫ్యూచర్ ఇంపార్టెన్స్ ఏం తీసుకున్నా? నేను కాలమ్స్ తీసుకున్నాను. ఓకేనా? కాలమ్స్ తీసుకొని ఫీచర్ ఇంపార్టెన్స్ అని ఫైండ్ చేసుకున్నాను. చూడండి ఒకసారి, ఫీచర్ ఇంపార్టెన్స్ గ్రేటర్ దెన్ 0. ఓకేనా? 0 ఉందంటే మనకు దానివల్ల ఏమైనా ఇంపార్టెన్స్ ఉంటుందా? అందుకనే గ్రేటర్ దెన్ 0 అని తీసుకున్నాం. సో 0 కన్నా మాక్సిమం ఇంపార్టెన్స్ ఏదైతే ఉంటాయో అవి కాలమ్స్ వచ్చినాయి. సో ఇవన్నీ మన కాలమ్స్ ఏనా? సో చూడండి, 0.5, 0.5, 0.5, 0.5 అన్ని సమ్ అమౌంట్ ఆఫ్ ఉంది. సో గ్రేటర్ దెన్ 0 ఉన్నాయి. ఇంతకంటే మరి మిగతా కాలమ్స్ మేబీ 0 కంటే తక్కువ ఉండొచ్చు. అర్థమవుతుంది? ఏదైతే మనకి 0 కన్నా ఎక్కువ ఉన్న కాలమ్స్ అవి మాత్రమే ఇక్కడ మనకి ఇంపార్టెన్స్. సో వీటి వల్ల మనకి ఫ్యూచర్ లో సమ్ అమౌంట్ ఆఫ్ డేటా మీద ఇంపార్టెన్స్ ఉంటుంది. సో -0 కంటే అంటే 0 కంటే తక్కువ ఉండేటితో మనకేమన్నా ఇది ఉంటుందా? ఒకసారి వేరే నెంబర్ తీసుకుందామా? 1 తీసుకుంటే ఏమీ లేవు. వై? మనం తీసుకునే అన్ని మనకి జీరోస్ లోనే ఉన్నాయి. చూసినారా? మైనస్ లో ఉన్నాయి. 0 కంటే తక్కువ ఉన్నాయి అన్ని మైనస్ లో ఉన్నట్లే కదా. నెక్స్ట్ చూడండి. సో ఇక్కడ చూడండి, ఫీచర్ ఇంపార్టెన్స్ ఆఫ్ దేని తీసుకున్నాము? గ్రేటర్ దాన్ 0 విత్ ది ఇండెక్స్ లిస్ట్ తీసుకున్నాం. ఇండెక్స్ యొక్క లిస్ట్ యొక్క ఇండెక్స్ కన్సిడర్ చేసుకున్నారు. చూడండి కాలమ్స్ చూడండి, క్యాప్ కాలర్, బ్రషెస్, ఆర్డర్, ఆర్డర్ ఎఫ్, ఆర్డర్ ఎఫ్, ఆర్డర్ అండ్ ఆర్డర్ పి. ఏవైతే కాలమ్స్ ఉన్నాయో అవే వచ్చినాయి. ఓన్లీ కాలమ్స్ త్రూ ఇండెక్సింగ్ ద్వారా, ఇండెక్సింగ్ మనకి ఏదైతే కాలమ్స్ ఉన్నాయో ఆర్డర్ అది వచ్చింది అనమాట. ఓకేనా? సో వీ కాలమ్స్ మనకి ఫర్దర్ గా యూజ్ అవుతాయి. సో ఇప్పుడు ఎన్ ఎస్టిమేటర్స్ దేని మనకి కన్సిడర్ అవుతుంది? వీటి వరకు కన్సిడర్ అవుతుంది. ఓకేనా? చూడండి ఒకసారి, ఎన్ ఎస్టిమేటర్స్ ఎంత తీసుకున్నాము?
20 యాజ్ యూజువల్ గా డేటాని సపరేట్ చేసినాను. ఇప్పుడు తీసుకునే డేటా చూడండి ఒకసారి. ఏం తీసుకున్నాము? ఫీచర్ ఇంపార్టెన్స్, నథింగ్ బట్ ఏదైతే ఈ డేటా కన్సిడర్ చేసుకున్నాం ఇవరికే తీసుకున్నాం. మన కాలం డేటా యాక్చువల్ గా ఎంత ఉంది? ఇన్ని ఉన్నాయి. సో ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకున్నామా? లేదు. ఏదైతే ఫ్యూచర్ ఇంపార్టెన్స్ ఉన్నాయో దట్టు గ్రేటర్ దెన్ 0 ఉన్నాయో అవి మాత్రమే మనం కన్సిడర్ చేసుకున్నాం. ఆ కాలమ్స్ వరకే మనం తీసుకున్నాం. ఆ కాలమ్స్ తీసుకొని వాటి వరకే మనం ఇప్పుడు హైపర్ పారామీటర్ ట్యూనింగ్ అనేది అప్లై చేసినాం. ఏదైతే అడా బూస్ట్ మనకు వచ్చిందో యాక్యురసీ 100%, బట్ మనకి క్రాస్ వాలిడేట్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది? డేటా రీచెక్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది? నాకు 20 20 20 20 20% చేసినాను నేను డేటా 5 పార్ట్స్ చేసినప్పుడు. ఇప్పుడు ఈ 5 పార్ట్స్ డేటా ఏమవుతుంది? వచ్చేయండి వచ్చేయండి అర్థమవుతుందా? సో 20% 20% 20% లెక్క కన్సిడర్ అవుతుంది డేటా. ఇప్పుడు ఇక్కడ తీసుకున్న డేటా, ఇక్కడ తీసుకున్న డేటా, ఇక్కడ తీసుకున్న డేటా, ఇక్కడ డేటా, ఇవన్నీ ఈ 4 ట్రైన్ అయినప్పుడు ఇది టెస్ట్ అంటున్నాం. సో రీవాలిడేషన్ చేస్తున్నప్పుడు ప్లేసెస్ చేంజ్ అవుతున్నాయి కదా. సో 20% ఆఫ్ డేటాకే మనం కన్సిడర్ చేసుకుంటున్నాం. సో ఏమవుతుంది? మనకి నెగిటివ్ వాల్యూస్ ఉండే డేటా కూడా వస్తుందిగా. సో దానివల్ల మనం రీవాలిడేట్ చేసినప్పుడు డేటా క్రాస్ వాలిడేట్ చేసినప్పుడు నాకు యాక్యురసీ అనేది తగ్గింది. అర్థమవుతుంది? ఈ క్రాస్ వాలిడేట్ చేయడం వల్ల 20% చేయటం వల్ల నాకేముంది? వాలిడేషన్ డేటా యాక్యురసీ అనేది తగ్గింది. సో దానివల్ల ఏం చేస్తున్నా? నేను ఫ్యూచర్ ఇంపార్టెన్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఫ్యూచర్ ఇంపార్టెన్స్ తీయటం వల్ల ఏంటి? ఏదైతే నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయో అవన్నీ క్లియర్ అయిపోతుంది. ఓన్లీ నాకు గ్రేటర్ దెన్ 0, ఓన్లీ నాకు పాజిటివ్ వాల్యూస్ మాత్రమే కన్సిడర్ అవుతుంది. ఈ కన్సిడర్ అయిన పాజిటివ్ వాల్యూస్ నేను ఏం చేసినాను? మళ్ళీ హైపర్ పారామీటర్ ట్యూనింగ్ లో నాకు ఏదైతే ఎస్టిమేటర్స్ వచ్చిందో ఆ ఎస్టిమేటర్స్ తీసుకొని మళ్ళీ సేమ్ మోడల్ అప్లై చేసిన అడా బూస్ట్. ఇప్పుడు వచ్చే యాక్యురసీ ఒకసారి చూద్దాం. ఎంత వచ్చింది? 92 నుంచి 96 వచ్చింది. ఎందుకని? మనకి ఏదైతే నెగిటివ్ వాల్యూస్ లో వస్తున్న వాలిడేషన్ ఉందో అవి రిమూవ్ అయిపోయినాయి. ఓన్లీ నాకు గ్రేటర్ దెన్ 0 వచ్చింది. ఇప్పుడు ఇంకా మనం ఒకవేళ సార్ రీచెక్ చేద్దాం ఏమంటారు? ఇక్కడ గ్రేటర్ దెన్ 0 తీసుకున్నాం కదా, ఇక్కడ 0.5 0.15 మినిమం 0.5 ఉంది. సో మాక్సిమం 0.05 ఉంది. ఇంకా అందుకంటే మనం చేయడానికి లేదు, వేస్ట్ తీసుకున్నాం. సో ఒకసారి ఎప్పుడు ఏది గుడ్ మోడలా బ్యాడ్ మోడలా? సో మనకి ఏదైతే అన్వాంటెడ్ డేటా ఉందో ఇది ముందు తీసి ఇప్పుడు ఇలా మనం బెస్ట్ ఎస్టిమేటర్స్ ఫైండ్ చేసినాం. ఇది మీరు డైరెక్ట్ గా యాజ్ పర్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ క్లయింట్ మనం ముందే రిమూవ్ చేసుకోవచ్చు. డేటాలో అన్వాంటెడ్ డేటా మనం ముందే రిమూవ్ చేసుకోవచ్చు. యాజ్ పర్ ద క్లయింట్ రిక్వైర్మెంట్ డేటా మనకి ఉంటే చాలు. ఏదైతే అన్వాంటెడ్ డేటా మనకి యూజ్లెస్ డేటా ఉందో దాన్ని ముందే రిమూవ్ చేసుకున్నారంటే మీకు యాక్యురసీ మీద ఎఫెక్ట్ చూపదు. అర్థమవుతుందా? సో ఇప్పుడు నేను టోటల్ డేటా ఉంచేసి ఇన్ని కాలమ్స్ డేటా ఉంచేసి చేసినాను కాబట్టి నాకు ట్రైన్ టెస్ట్ 100% వచ్చినా డేటాని క్రాస్ వాలిడేట్ చేసినప్పుడు ఏమైంది? రీచెక్ చేస్తే నాకు యాక్యురసీ అనేది 92 పడిపోయింది. అర్థమవుతుంది? సో దానివల్ల ఏమవుతుంది? మళ్ళీ నేను బెస్ట్ ఫీచర్స్ ఏదో చూసుకోవాల్సి వచ్చింది. ఆ బెస్ట్ ఫీచర్స్ ఏదో నేను ముందు యాజ్ పర్ ద క్లయింట్ రిక్వైర్మెంట్ చెక్ చేసుకుంటే నాకు ఇంత ఎఫెక్ట్ ఉండదు డేటాలో. అర్థమవుతుందా? నేను ఇది చెక్ చేయాల్సినంత అవసరం ఉండదు. సో నేను ఇప్పుడు బెస్ట్ ఏదైతే వర్క్ అవుతాయి అవి తీసుకొని ఏదైతే నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయో దాన్ని సప్రెస్ చేసుకొని ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ ఉన్నాయి నేను ఎది రేంజ్ తీసుకొని ఆ రేంజ్ వాల్యూస్ ఉన్నాయి మాత్రమే కన్సిడర్ చేస్తున్నాను. సో నాకు 92 నుంచి 96 కి వాల్యూ యాక్యురసీ అనేది ఇంక్రీజ్ అయింది. సార్ మీరు చెప్పిన దాని ప్రకారం గుడ్ మోడల్ ఉన్నా కూడా అక్యురసీ పెంచుకోవడానికి హైపర్ పారామీటర్ ట్యూనింగ్ చేయాలి అన్నారు కదా. మరి ఇలా ప్రాసెస్ చేసిన అంత అవుతుంది, నేను చెప్పినట్టు చేసిన ఎస్టిమేటర్స్ వచ్చేసింది, నువ్వు చేయకుండా చేయాల్సింది. ఒకసారి ఇది చేయమాకు, నువ్వు బెస్ట్ పారామీటర్స్ చేయకుండా డైరెక్ట్ గా ఎస్టిమేటర్స్ అప్లై చేసి అర్థమవుతుందా? ఎస్టిమేటర్స్ అప్లై చేసి యాక్యురసీ చూడు, నీకే అర్థమవుతుంది కదా డిఫరెన్స్. అర్థమవుతుందా? సో యాజ్ యూజువల్ గా ఉన్న డేటాకి టెస్ట్ డేటాకి ప్రిడిక్షన్స్ కి కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ డ్రా చేసినాం. సో నెక్స్ట్ క్లాసిఫికేషన్ రిపోర్ట్, నథింగ్ బట్ యాక్యురసీ F1 స్కోర్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫైండ్ చేసినాం. చూడండి ఒకసారి. ఈ వాల్యూ పి వాల్యూ ప్రిసిషన్ 100% వచ్చింది, రీకాల్ 100% వచ్చింది, F1 స్కోర్ కూడా 100% వచ్చింది. ఇవన్నీ ఎలా ఫైండ్ చేయాలో ఆల్రెడీ మీకు తెలుసు. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటిది? సో మనం దీంతో పాటు అడా బూస్ట్ లో ఏం చెప్పుకున్నాము? స్టంప్ అని ఒకటి చెప్పుకున్నాం. సో అదేం ఫామ్ అయింది అక్కడ? నథింగ్ బట్ డిసిషన్ ట్రైనింగ్. సో అదే ఇక్కడ కూడా తీసుకుంటున్నాం. ఓన్లీ ఏం తీసుకుంటున్నామండి? ఫ్యూచర్ ఇంపార్టెన్స్ ఏవైతే అనుకున్నామో ఆ కాలమ్స్ వరకే వస్తుంది. చూడండి ఒకసారి. సో వేరే కాలమ్స్ ఉన్నాయా? మన కాలమ్స్ ఏ వచ్చినాయి.
ఏదైతే ఫీచర్ ఇంపార్టెన్స్ అనుకున్నామో వాటికి మాత్రమే వచ్చింది. అప్ టు 0.15 వరకు ఉంది. డేటాలో ఎక్కడ వరకు ఉంది చూడండి. 0.15 ఉందా? ఇదిగోండి 0.15 గిల్ సైజ్ అంట. ఒకసారి చూడండి 0. పాపులేషన్ ఇది గిల్ సైజ్ ఎక్కడ ఉంది? ఇది 0.15 లేదే మరి దీనికి. జీరో పాయింట్ పాపులేషన్ వి అంత 1.0 ఇక్కడే కదా పాపులేషన్ వి. పాపులేషన్ వి ఎంత వచ్చింది? ఒకసారి మీరు కూడా సేమ్ చెక్ చేయండి ఒకసారి. ఓకేనా? ప్లాట్ సేమ్ వస్తుందో రావట్లేదా అని. సార్ నాకు అర్థమైంది. మీరు కూడా చెక్ చేయండి ఎప్పటికి వస్తుంది అని. ఓకేనా? అర్థమైందమ్మా? అడా బూస్ట్ రాసుకోండి. ఫుటేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. టైం తీసుకోండి. ఆన్లైన్ ఫొటోస్ తీసుకోండి.